YLR 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధ్యాపకులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. ఎల్లారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే చొరవతో నూతన బోర్లకు చర్యలు. ఎల్లారెడ్డిలో PSCS వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు. భారీగా హాజరైన నాయకులు, అభిమానులు. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. పోకిరీలు, సైబర్ క్రైమ్ వంటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అవగాహన కల్పించిన షీటీం. గల్ఫ్ లో చిక్కుకున్న కామారెడ్డి యువకునిపై ధైర్యం. కామారెడ్డిలో ఈ నెల 10, 11వ తేదీల్లో VHP తెలంగాణ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయండి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు, సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, సంబంధిత అధికారులు వెంటనే అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేస్తూ ABVP విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఎల్లారెడ్డి హైదరాబాద్ ప్రధాన రహదారిపై సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. లేని పక్షంలో ABVP విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో స్థానిక పోలీసులు రాస్తారోకో చేసిన ABVP విద్యార్థులతో రాస్తారోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో తులసిదాస్, భరత్, జాషువా, వెంకట్, వంశీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులకు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. వాళ్ళ స్టాఫ్ లేకపోవడం వల్ల, దగ్గర ప్రిన్సిపల్ లేకపోవడం వల్ల డైలీ వచ్చి 5 రోజుల నుంచి బయట కూర్చుంటున్నారు. వెంటనే నోడల్ ఆఫీసర్ సార్ ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే, పై అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వెంటనే స్టాఫ్ని పంపించాలా, వెంటనే స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరగాల. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. విద్యార్థులు అంటేనే మనకి ఇండియా ఒక భారత భవిష్యత్తు కాబట్టి వెంటనే విద్యార్థుల కోసం స్టాఫ్ని పంపించాలి. లేని ఎడల ABVP ఇంకా ముందు రోజులలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తుంది. లేదంటే నోడల్ ఆఫీసర్ ముట్టడి కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రజలు తాగునీటి సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని ఆయా కాలనీలకు చెందిన నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి నూతనంగా బోర్లు వేసి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే ప్రత్యేక నిధులు కేటాయించి మరీ ప్రజల దహార్తిని తీర్చేందుకు తనంతు ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని 7, 9 వార్డుల పరిధిలోని కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నూతనంగా బోర్లు వేయించడం జరిగిందని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రకటనలో తెలిపారు. పుష్కలంగా నీళ్లు రావడం కాలనీ వాసులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్లో గల శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేటి కార్యక్రమానికి అన్నదాతలుగా గాంధారి మండలం బోపాజీవాడి గ్రామానికి చెందిన బాబురావు, శ్రీమతి కీర్తిశేషులు శాంతాబాయి, వారి కూతురు మధుశ్రీ గోపాలరావు దంపతులు ముందుకు రావడం జరిగిందని, వారికి కల్కి మానవ సేవా సమితి తరపున అభినందన నిర్వహించడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని, ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ అన్నదాన కార్యక్రమానికి 350 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందన్నారు. అన్నదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలని ఎర్రం చంద్రశేఖర్ ను 9849601438 ను సంప్రదించాలని వారు కోరారు. భోజనం ప్రారంభం నెమ్మదిగా పడకుండా ఆత్మలు అడిగండి, దయచేసి కూర్చోండి. డిస్కసిస్తాము కూర్చున్న ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన మొత్తమ్మాల ప్రశాంత్ గౌడ్ జన్మదిన వేడుకలను జర్నలిస్టు మిత్రులు, ఆయన అభిమానులు కలిసి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్ 7వ వార్డులో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో డీజే సౌండ్, భారీగా కాల్చిన పటాకుల సౌండ్ మధ్యలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ ను పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు, వివిధ కుల సంఘాల సభ్యులు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో హాజరై శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం PACS వైస్ చైర్మన్ గా ఉన్న ప్రశాంత్ గౌడ్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, చెన్న లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, సామెల్ చకవాతలి, గఫార్, భీట్ల సురేందర్, తిరుపతి సుఖేందర్ రెడ్డి, నాగం శ్రీనివాస్, నాగం సాయిబాబా, బీజేపీ నాయకులు మరి బాలకిషన్, సతీష్, రాంప్రసాద్, రాజేష్, టీఆర్ఎస్ నాయకులు ఆదిమూలం సతీష్, సీనియర్ జర్నలిస్టులు రాజకుమార్, రాజేంద్రనాథ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకుని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి. ప్రొఫెసర్ జయశంకర్ అక్కంపేటలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ఎనలేని కృషి చేశాడని ఆయన సేవల్ని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన పూజ్యులు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నిరంతర పోరాట యోధులు, తెలంగాణ ముద్దు బిడ్డ అని గుర్తు చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే కేవలం జయశంకర్ సార్ పుణ్యమే, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2012లో మరణించారన్నారు. సిద్ధాంతం, ప్రచారం, ఉద్యమం అనే 3 అంశాల ద్వారా తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. అలాగే 16 ఏటలోనే తెలంగాణ మాలి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మసూద్ హైమద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు టీ-సేఫ్, సైబర్ క్రైమ్, షీ టీమ్, రోడ్ సేఫ్టీ, నూతన చట్టాలపై అవగాహన మరియు మానవ అక్రమ రవాణా గురించి ఎల్లారెడ్డి షూటింగ్ సభ్యులు అవగాహన కార్యక్రమం ఎల్లారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీ-సేఫ్ ను ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకుని ప్రయాణ సమయంలో ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చని సూచించారు. షీ టీమ్ నెంబర్ 8712686094 సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి వినియోగించుకోవాలని, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లు 100-108-1930-181లకు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి షీటింగ్ సభ్యులు జె శ్రీనివాస్ అండ్ సుప్రజ, ఎంబీఓ వెంకటేశం, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కిడ్నాప్ కలకలం రేపింది. మండలంలోని రుడ్మి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్న పోస్ట్ మాస్టర్ సాయినాథ్ బాన్స్వాడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గుర్తు తెలియని 2 వ్యక్తులు ఇంటికి వచ్చి సాయినాథ్ ను మెడలో చేతి వేసి బలవంతంగా కారులో ఎత్తుకెళ్లిన భార్య రామలక్ష్మి తెలిపింది. అనంతరం పోలీస్ స్టేషన్లో భార్య రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. నలుగురు వచ్చింది పిలిచిండ్రు. సాయినాథ్ అని పిలిచిండు. సాయినాథ్ అని పిలవంగానే మా ఆయన జర చౌలిన పడతలేదు.
ఎవరు వచ్చిండ్రు అని అన్నా. అంటే సరే అని బయటకు వచ్చింది. బయటకు రాగానే ఇట్రా సాయినాథ్ అని అన్నారు. అని మిడిసిల మీద చేతేసుకొని కిందికి తీసుకుపోతున్నారు. నాకు డౌట్ వచ్చి నేను బయటకు వెంటనే వచ్చేసిన. వెంటకు వచ్చి చూసేసరికల్లా ఏ బాబు యాడికి తీసుకుపోతున్నారు, మా సార్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని నేను అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నారు. నడవస్తలేదుగా నూకపోతున్నారు. ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన కురికిన. ఉరికే వరకల్లా నేను ఈడున్నా. నేను గొల్లెం పెట్టేసరికల్లా ఆడికి పోయింది. దాన్ని వరుకుంటూనే పోతున్నా. వరుకుంటూ పోయే వరకల్లా ఆడికి పోతున్నారు. వాళ్ళు ఎటు పోతే అటు పోతే నేను పోతూనే ఉన్నా. కంట్రోల్ షాప్ కూడా కారు ఉన్నది. ఆ కారు డోర్ తీసి డోర్లో కూర్చునే పెట్టుకొని వెళ్ళిపోయింది. నేను కార్ నెంబర్ దూరం ఉంది కదా తెలియలేదు. మరి వెంటనే మీరు అందరికి ఫోన్ చేసింది. అంటే మీ ఆయనకి ఏమైనా గొడవలు ఉండేనా? ఏం నాకైతే ఏం తెలియదు. మా ఇంటి ముంగడికి ఇప్పటిదాకా ఒక్కరు రాలేదు. సాయినాథ్ డిపార్ట్మెంట్ గుడిమే పోస్ట్ మ్యాన్. ఎంతమంది పిల్లలు మీరు? పిల్లలు లేరు. ఇప్పుడు ఎటు వచ్చారు మీరు? నేను ఇదే మరి ఎట్లా అని అందరికి చెప్పి మరి పెడదామని వచ్చినాం. మరి ఎటు పోయిండు ఏం కథ గుంజుకపోయిండు. ఫోన్ చేస్తే రింగ్ లేపుతేనన్నా గీడ ఉన్నా అంటే రాకపోతుంటే మరి ఎట్లా అని వీళ్ళందరూ చెప్తే మరి పెడదామని తొలకొచ్చి. ఎక్కడ ఉంటారు? టీచర్స్ కాలనీ. పొట్టకుటి కోసం దేశం కాని దేశం వెళ్లిన యువకుడు వారు పెడుతున్న బాధలు తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం డీజిల్ షబ్దిపూర్కు చెందిన బ్రతుకు తెరువు కోసం గల్ఫ్కి వెళ్లాడు. గల్ఫ్కు వెళ్లిన మొన్న మోసపోయిన విషయం తెలుసుకున్న తర్వాత గల్ఫ్లోని రియాద్లోని అల్బహాల్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే గత ఏడాదిగా ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ జీతం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో మున్నా తండ్రి తన కొడుకు కోసం సౌదీ వచ్చిన 4 రోజులకు తండ్రి షరీఫ్ మృతి చెందాడు. అయినప్పటికీ తన తండ్రి కడసారి చూపుకు కూడా సదరు కంపెనీ వారు అనుమతించలేదన్నారు. యాజమాన్యానికి చెప్పకుండా రియాద్ చేరుకున్నప్పటికీ మున్నా తండ్రి మృతదేహం స్వదేశానికి తరలించారు. చేతిలో చిల్లి గవ్వ లేక అనుమతి పత్రాలు లేక మున్నా రియాద్ లో పడరాని పాటలు పడుతున్నట్లు ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం ఆర్థిస్తున్నట్లు తనను స్వదేశానికి రప్పించాలని వీడియో ద్వారా ఉన్న సంబంధిత అధికారులకు భారత ప్రభుత్వానికి వేడుకున్న వీడియో సోషల్ మీడియా ద్వారా పంపించాడు. ఈ వీడియో చూసిన సంబంధిత అధికారులు ఉన్నాను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. సార్ అందరికీ నమస్తే. నా వంతు నుంచి నమస్తే అందరికీ. సార్ నేను ఈ సౌదీకి వచ్చినా సార్. ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు. నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు ఈయన్నే ఇరుక్కుపోయినామని నేను రియాద్లో ఇరుక్కున్నా. నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపుతలేరు, ఏం పంపుతలేరు. నాకు బాగా స్థాయిస్తున్నారు సార్. నాకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఉన్నా రియాద్లో తిండి లేదు, ఏం లేదు సార్. ఒక మినిమం ఒక 10 రోజులు అవుతుంది సార్ ఇరుక్కున్నా నేను. జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసి మీకు ఎత్తున్నా. జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్, మీకు పుణ్యం అవుతుంది సార్. సార్ బాగా ఇరుక్కున్నా సార్. ఈడ నాకు ఓల్ హెల్ప్ చేస్తలేరు సార్. నేను సరేనా సార్, నాకు ఈడ ఓల్ హెల్ప్ చేస్తలేరు సార్. నేను అందరిని అడిగినా సార్. ఈడ పని లేదు, ఏం లేదు సార్. నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. నేను కూడా ఉంటానో బతుకుతానో సస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్. జర హెల్ప్ చేయండి సార్. జర నాకు జర మీ వంతు నుంచి హెల్ప్ చేస్తే నాకు పుణ్యం అవుతుంది సార్. మీకు జర మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్. జర ఇంతే నేను చేయగలను. నా తడగంతా ఇది కూడా లేదు కాదు సార్. ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వీడియో తీసి వింటున్నా సార్. జర మీ వంతు నుంచి ఒక సాయం చేయండి సార్. సరేనా? సరే సార్. మరి అందరికీ నమస్తే. మరి విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ రాష్ట్ర సమావేశాలు ఈ నెల 10 మరియు 11వ తేదీల్లో శని ఆదివారంలో కామారెడ్డిలో జరుపుతున్నామని, సమావేశాలు విజయవంతం చేయాలని బీహెచ్పీ క్షేత్ర సత్సంగ్ ప్రముఖ పండరీనాథ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బజరంగి నిలయంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో బస్టాండ్ సమీపంలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ చేపట్టే ప్రణాళికల గురించి ఈ సమావేశంలో నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. అనంతరం ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని, ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విశ్వ హిందూ పరిషత్ 1964లో ప్రారంభమైందని అన్నారు. ఆగస్టు 15 నుండి 31వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీ ప్రాంత అధ్యక్షుడు నరసింహమూర్తి, ప్రాంత సహ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, విభాగ్ కార్యదర్శి తుమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో కూడా తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ 2 రోజులు ఇక్కడ జరగబోతున్నాయి. ఈ ఆగస్టు 10, 11 2 రోజులు కూడా అన్ని డిస్టిక్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా, డిస్టిక్ టీమ్స్ అందరు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ 2 రోజులు షష్ఠాబ్ది ఉత్సవాల సందర్భంగా
రాబోయే కార్యక్రమాల ప్రణాళిక కోసం ఇక్కడ సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా 11వ తేదీ సాయంత్రము ఈ యొక్క కామారెడ్డి నగరము సంబంధించి ఆత్మీయ సమ్మేళనము, ఆత్మీయ హిందూ బంధువులందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి ఆత్మీయ హిందూ సమ్మేళనం సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతున్నది. ఎందుకంటే కృష్ణాష్టమి రోజు నాడే విశ్వ హిందూ పరిషత్ 1964లో ప్రారంభమైంది. ఇప్పుడు 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశమంతటా ఈ 15 రోజుల పాటు ఆగస్టు 15 నుండి 31 వరకు జరుగుతున్నది. మన దగ్గర ఈ ఆగస్టు 11వ తేదీ కామారెడ్డి నగరం సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనము హిందూ బంధువులందరూ కూడా తండోపతండాలుగా ఆపాల గోపాలం అంతా వచ్చి ఈ కార్యక్రమం జరగబోతున్నది. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ కామారెడ్డి నగరం పిలుపునిస్తున్నది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమము కామారెడ్డి నగరంలోని శిశు మందిర్ శ్రీ సరస్వతి శిశు మందిర్లో బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్లో జరగబోతున్నది. जय श्री राम, भारत माता की जय, भारत माता की जय. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధ్యాపకులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. ఎల్లారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే చొరవతో నూతన బోర్లకు చర్యలు. ఎల్లారెడ్డిలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు. భారీగా హాజరైన నాయకులు, అభిమానులు. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. పోకిరీలు సైబర్ క్రైమ్ వంటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అవగాహన కల్పించిన షీ టీమ్. గల్ఫ్లో చిక్కుకున్న కామారెడ్డి యువకునిపై ధైర్యం. కామారెడ్డిలో ఈ నెల 10, 11వ తేదీల్లో విహెచ్పి తెలంగాణ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.